నమస్తే బీసీటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. సంక్షిప్త సవరణ ఓటర్ల జాబితా తయారీకి అభ్యంతరాల స్వీకరణ పరిశీలన పక్కాగా ఉండాలి. ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ సీఈఓ వివేక్ యాదవ్. ఆంధ్ర రాష్ట్ర అవతరణలో బాపట్ల అద్భుతమైన పాత్రను పోషించింది. ఫోరం ఫర్ బెటర్ కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు. హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలను నడపాలి. బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు. కల్లపాలెం మండలం దమ్మన్నవారిపాలెం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో బాపట్ల శాసనసభ్యులు నరేంద్రవర్మ పాల్గొన్నారు. అధికారులు నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి పెన్షన్దారులకు పెన్షన్ పంపిణీ చేశారు. బాపట్ల శాసనసభ్యులు వేగేశ్న నరేంద్రవర్మరాజు కల్లపాలెం మండలం దమ్మనవారిపాలెం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. పింఛన్లను అందజేశారు. ప్రతి నెల 1వ తేదీనే పెన్షన్లను 98% పైగా అందించడం అభినందనీయమని ఈ సందర్భంగా అధికారులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ పి గ్లోరియా, డిపిఓ రవికుమార్, ఎంఆర్ఓ వెంకటరత్నం, ఎండీఓ శ్రీనివాసరావు, జనసేన సమన్వయకర్త నామన శివనారాయణ, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏపూరి భూపతిరావు, గ్రామ పార్టీ అధ్యక్షులు ఏమినేని శంకర్, మాడసాని బాలాజీ, నల్లమోతువారిపాలెం తెలుగుదేశం పార్టీ నాయకులు మాడ శ్రీనివాసరావు మరియు నాయకులు, అధికారులు పాల్గొన్నారు. హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలను నడపాలని, లేదంటే అపరాధ రుసుము విధించబడుతుందని బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు అన్నారు. బాపట్ల పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఇటీవల నేషనల్ హైవే 216పై యాక్సిడెంట్లు అధికంగా జరుగుతున్నాయని, హెల్మెట్లు లేకపోవడం వల్ల మృతి చెందుతున్నారని ఈ సందర్భంగా డీఎస్పీ పేర్కొన్నారు. ఇప్పటి వరకు 59 మంది ప్రాణాలను కోల్పోయారన్నారు. హెల్మెట్ లేకపోవడం వల్లే ఇంతమంది మృతి చెందారని, అందువలన ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలన్నారు. అదేవిధంగా ప్రజలు ఎక్కువగా సంచరిస్తున్న ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ప్రమాదాలను నివారించేందుకు హైవే సిబ్బందితో చర్చించడం జరుగుతుందని, అదేవిధంగా పట్టణంలో కూడా రాత్రులు వెలిగే లైట్స్ ని ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్కి లేఖ రాయడం జరుగుతుందన్నారు. అందరి సహకారంతో రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బాపట్ల పట్టణ రూరల్ సీఐలు అహ్మద్ జానీ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. హెల్మెట్ లేకుండా 2 వీలర్ వెహికల్స్ మీద ప్రయాణించడం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీని మీద ప్రభుత్వం కూడా సీరియస్గా దృష్టి సారించి ఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మనకి రోడ్ యాక్సిడెంట్స్ అన్ని పోలీస్ స్టేషన్లో కలిపి దాదాపు 135 జరిగినాయండి. నాన్ ఫ్యాట్లు అంటే చిన్నవి. అలాగే దాదాపుగా 59 మంది ప్రాణాలు కోల్పోయారు. 59 మంది ప్రాణాలు కోల్పోయారు. బాపట్లలో 7, అలాగే సంతమాగులూరులో 12 మంది, బల్లికొరలో ఒక 11 మంది, మార్టూరులో ఒక 13 మంది, ఈ విధంగా 59 మంది మనకి ఈ రోడ్ యాక్సిడెంట్స్ వల్ల ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఎక్కువ మంది హెల్మెట్ లేకపోవడం వల్ల తలకి తగిలినటువంటి గాయాలతోటి, బ్లీడింగ్ తోటి ప్రాణాలు కోల్పోవడం జరిగింది. కనీసం హెల్మెట్ ధరిస్తే చిన్న గాయాలైనా మనకి ట్రీట్మెంట్ చేసుకొని బతికే అవకాశం ఉంటుంది. సో మీడియా ద్వారా బాపట్ల చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరినీ కూడా 2 వీలర్ వెహికల్స్ ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని చెప్పి మీ అందరి ద్వారా తెలియపరచుకోండి. అలాగే దీని మీద మేము కూడా ఇంకా కొన్ని సెంటర్స్లో రేపటి నుంచి అవగాహన కార్యక్రమాలు రోడ్డు మీదకి వచ్చి ఏదైనా ఫ్లెక్సీలు అట్లాంటివి మేము కూడా ఏర్పాటు చేసుకొని వచ్చేపోయే పబ్లిక్ అందరికి కూడా కొంత అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసి తర్వాత చట్ట ప్రకారం ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత చట్ట ప్రకారం ఫైన్స్ ఇంపోజ్ చేయడం కూడా చేయాలని ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ప్లాన్ చేసుకున్నాం. వీలైనంత వరకు అవగాహన సదస్సులు వాళ్ళకి ఎడ్యుకేట్ చేయటం, తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయటం మీ అందరి సహకారం అవసరం మాకు. దీని ద్వారా మీ ద్వారా ప్రచారం కావాలని కోరుతున్నాం. ఆ రూల్స్లో 60 km స్పీడు, 40 km స్పీడు, హైవే మీద స్పీడ్స్ తగ్గకుండా వాళ్ళ రూల్స్ కొన్ని ఉన్నాయి. సో నేషనల్ హైవే అథారిటీ 216కి విజయవాడలో దానికి ఒక ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉంటారు. వారితో కన్సల్ట్ చేసి ఈ ప్రాంతాల్లో ఏమి స్టెప్స్ తీసుకోవాలి, ఒక స్పీడ్ బ్రేకర్స్ కావచ్చు, సైన్ బోర్డ్స్ కావచ్చు, లేకపోతే లైటింగ్ సిస్టమ్, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ అని నైట్ టైం అయితే ఇలాంటివి ఏర్పాటు చేయమని నేనే లెటర్లు తయారు చేశాను. అలాగే మున్సిపల్ కార్పొరేషన్లో కమిషనర్ గారికి కూడా ఈ ట్రాఫిక్కి సంబంధించి రోడ్ మార్జిన్స్ సెంట్రల్లో క్యాట్ ఐస్ అని రాత్రిపూట వెలుగుతూ ఉంటాయి, క్యాట్ ఐస్ అని ఇవి ఏర్పాటు చేయాలని చెప్పి లెటర్స్ తయారు చేస్తున్నాం. వీళ్ళందరి సహకారంతో ఇవన్నీ కూడా కొంచెం యాక్సిడెంట్స్ తగ్గించి కంట్రోల్ చేయడానికి ప్లాన్ చేస్తాం. ప్రతి ఊరికి పబ్లిక్ గ్యాదరింగ్ ప్లేస్ ఏదైతే ఉంటుందో అటువంటి ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
దాని ప్రకారం మనకి కొన్ని వందల కెమెరాలు ఎవరి ఖర్చు లేకుండా ప్రభుత్వమే భరిస్తుంది. ఆ కెమెరాలు వస్తే ఏమవుతుందంటే ఏ ఇన్సిడెంట్ జరిగినా తర్వాత సైంటిఫిక్గా ఇన్వెస్టిగేషన్ చేయడానికి, ఐడెంటిఫై చేసుకోవడానికి ఈజీగా ఉపయోగపడుతుంది. ఆంధ్ర రాష్ట్ర అవతరణలో బాపట్ల అద్భుతమైన పాత్రను పోషించిందని బాపట్ల ఫోరం ఫర్ బెటర్ కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు అన్నారు. 71వ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఫోరం ఫర్ బెటర్ బాపట్ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆంధ్రోద్యమం బాపట్లలోనే పురుడు పోసుకుందని సాయిబాబు గుర్తు చేశారు. ఆంధ్రుల స్వర్ణాంధ్ర వాంఛకు ఇక్కడే బీజం పడిందన్నారు. 1913లో బాపట్లలో జరిగిన ప్రథమాంధ్ర మహాసభ 4 దశాబ్దాల ఆంధ్రోద్యమానికి నాంది పలికిందని పేర్కొన్నారు. తెలుగువారి ఐక్యతకు అది ఊతమిచ్చిందని, టౌన్ హాల్లో జరిగిన మహాసభలు భాషా ప్రయుక్త రాష్ట్ర వాదనకు శ్రీకారం చుట్టాయన్నారు. ఈ విధంగా బాపట్ల సభలు ఆంధ్ర రాష్ట్ర అవతరణకు పునాదిగా నిలిచాయన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయ స్థాపనకు కూడా ఇక్కడే బీజం పడిందని పేర్కొన్నారు. బాపట్ల కవులు రాష్ట్ర ప్రజలను జాగృతం చేశారన్నారు. 4 దశాబ్దాల ఉద్యమం అనంతరం అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణంతో ఆంధ్ర రాష్ట్రం సిద్ధించిందన్నారు. బాపట్ల ప్రాంతానికి చెందిన సమర యోధులు స్వామి సీతారాం ఆంధ్ర రాష్ట్రం కోసం 1951 ఆగస్టు 15 నుండి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. చివరకు 10 రోజుల తర్వాత సర్వోదయ నాయకులు వినోభావే జోక్యంతో దీక్ష విరమించారు. ఇలా ఆంధ్ర రాష్ట్ర అవతరణలో బాపట్ల విశేషమైన పాత్రను పోషించిందన్నారు. అనంతరం మా తెలుగు తల్లి గీతాన్ని ఆలపించారని వివరించారు. ఈ సందర్భంగా టౌన్ హాల్లోని తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ టీవీ విఠలేశ్వర్, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఏవి రమణారావు, అధ్యాపకులు కలాం, పౌర సమాఖ్య నాయకులు కె విజయకుమార్, రమణకుమార్, నాయకులు యువి రామారావు, గుండ్రెడ్డి సత్యనారాయణ, రచయిత్రి చిల్లర భవానీదేవి, మానం అప్పారావు, ఎడ్ల సత్యవతి, కరణం రవీంద్ర, సత్యనారాయణరాజు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర విడిపోక ముందు ప్రతి నవంబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినట్టుగా ఉమ్మడి రాష్ట్రంలో మనం ఈ ఫంక్షన్ చాలా ఘనంగా చేసుకునేవాళ్ళం. తర్వాత మన తెలంగాణ ఆంధ్ర విడిపోవడం వల్ల మనకి మళ్ళీ డేట్స్ మారినాయి. కానీ మన పెద్దలు చెప్పినట్టు ఇటువంటి అద్భుతమైన గడ్డ మన బాపట్ల నుంచి మొదలవడం అనేది బాపట్ల జిల్లా వాసులందరూ కూడా గర్వించదగిన విషయం. పుట్టిన తర్వాత మనం అందరం కూడా అంతో ఇంతో ఈ భూమికి రుణపడి ఉన్నాం, ఈ గడ్డకి రుణపడి ఉన్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ జీవిత కాలంలో అంతో ఇంతో ఈ భూమికి మనం అందరం కూడా రుణపడి ఉన్నాం. కాబట్టి మన వంతు సహకారం మనం చేయాల్సిన ధర్మం మనకుంది. మరి ఈ సందర్భంగా ఆయన మన దాదాపు 51 రోజులు ఏమీ తీసుకోకుండా ఒక మనిషి జీవించడం అనేది ఒక మిరాకిల్. మేము ఇప్పుడు 3 రోజుల్లోనే ఎవరైనా నిరాహార దీక్ష చేస్తే లేపేస్తాం. మరి ఆయన 51 రోజులు ఏమీ తిండి తిప్పులు లేకుండా, మంచినీళ్ళు కూడా తీసుకోకుండా తన శరీరాన్ని ఆయన అట్లా నిలబెట్టి మన అందరి కోసం పోరాడి ఈరోజు ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ని గర్వంగా చెప్పుకునే స్థితికి తీసుకొచ్చిన ఆ మహానుభావుడు పొట్టి శ్రీరాములు గారు. వారు నెల్లూరు జిల్లాలో పుట్టారు. మరి అటువంటి ఆయన చేసిన ఈ సందర్భంగా మనమందరం పాల్గొని ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం 1953 అక్టోబర్ 1న మనకి ఆంధ్ర రాష్ట్రం వచ్చింది. ఈ ఆంధ్ర రాష్ట్ర అవతరణలో బాపట్ల అద్వితీయమైన పాత్రను పోషించింది. మొట్టమొదటిగా ఆంధ్ర రాష్ట్రం కావాలి, తెలుగు రాష్ట్రం ప్రత్యేకంగా మద్రాసు నుంచి విడిపోతాం అనే వాదన ఇక్కడే టౌన్ హాల్లోనే 1913లో మొదలైంది. తెలుగువారి స్వరాష్ట్ర వాంఛకి టౌన్ హాల్ అద్దం పట్టి ఇక్కడే ఆ వాదన మొట్టమొదటిగా బయలుదేరింది ఆంధ్రుల్లో తెలుగువారి. అలాగే ఇక్కడ మరి అనేక మంది 4 దశాబ్దాల పాటు ఉద్యమం జరిగింది, ఆంధ్రోద్యమం. ఈ 4 దశాబ్దాల పాటు ఆంధ్ర మహాసభలు తెలంగాణ మరి ఆంధ్ర ప్రాంతం అన్ని ప్రాంతాల్లో జరిగాయి. ఆంధ్ర మహాసభ మొదటిది ఇక్కడ జరిగింది, తర్వాత అన్ని నగరాల్లో పట్టణాల్లో జరిగింది. అలాగే ఈ ప్రాంతానికి చెందిన ఎందరో కవులు ప్రజల్ని జాగృతం చేశారు. రాయప్రోలు సుబ్బారావు లేదా అనేక మంది ఇక్కడ కాదు, వారంతా ఆంధ్రోద్యమం వైపు ప్రజల్ని నడిపించారు. అట్లాగే ఆంధ్ర రాష్ట్రం కోసం ఇక్కడ కావూరు వినయాశ్రమానికి చెందిన స్వామి సీతారాం 10 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. అయితే ఆచార్య వినోబా భావే జోక్యంతో ఆయన విరమించుకున్నారు. 1951 ఆగస్టు 15 ఆయన మొదలుపెట్టారు నిరసన దీక్ష. 10 రోజుల తర్వాత వినోబా భావే గట్టిగా చెప్పడంతో తర్వాత మనకు తెలిసిందే 52 డిసెంబర్ 15న 52లో అక్టోబర్లో మరి పొట్టి శ్రీరాములు గారు ఆయన ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. మరి ఆయన ఆత్మార్పణతో, ఆయన త్యాగంతో, ప్రాణత్యాగంతో
మనకి ఆంధ్ర రాష్ట్ర 1953 అక్టోబర్ 1 సిద్ధించింది. దాని సందర్భంగా మనం ఈరోజు చిన్న కార్యక్రమం చేసుకుంటాం. సంక్షిప్త సవరణ ఓటర్ల జాబితా తయారీకి అభ్యంతరాల స్వీకరణ, పరిశీలన పక్కాగా ఉండాలని ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ సీఈఓ వివేక్ యాదవ్ అన్నారు. రాష్ట్ర రాజధాని నుంచి ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లతో వీక్షణ సమావేశం నిర్వహించారు. కమిషన్ మార్గదర్శకాలను అనుసరించి నిర్దేశించిన గడువులోగా కార్యక్రమాలన్నింటినీ పూర్తి చేయాలని వివరించారు. ఇంటింటా ఓటర్ల సర్వే ప్రక్రియ బాపట్ల జిల్లాలో 99.09% పూర్తయిందని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి రాష్ట్ర ఎన్నికల కమిషన్కు తెలిపారు. జాబితాలో సవరణల కొరకు 12,526 మంది దరఖాస్తులు ఇప్పటివరకు అందాయన్నారు. 6,327 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, వారంలోగా పరిష్కరిస్తామని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. అభ్యంతరాలపై 6,439 దరఖాస్తులు రాగా 5,820 పరిష్కరించామని, మిగిలినవి 2 రోజుల్లో విచారిస్తామన్నారు. 6,408 మంది బాపట్ల జిల్లాలో మృతి చెందినట్లు గుర్తించామన్నారు. ప్రస్తుతం 5,441 మంది మృతుల వివరాలను పూర్తి స్థాయిలో విచారించామన్నారు. మిగిలినవి త్వరలో పరిశీలిస్తామన్నారు. పర్చూరు ఎలక్టోరల్ అధికారిగా చంద్రశేఖర్ నియమితులైనందున దరఖాస్తుల విచారణకు లాగిన్ అనుమతులు ఇవ్వాలని కోరారు. వీక్షణ సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్, జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్యబాబు, బాపట్ల ఆర్డీఓ పి గ్లోరియా, ఏఈఆర్ఓలు తదితరులు ఉన్నారు. Sir, with regard to house verification, sir, it is done 99.09%, sir. The balance will be completed within 2 days, sir. Disposal of claims, sir, we have received 12,526. Out of that, pending 6,327, sir. Out of that, unprocessed are 353, sir. We'll complete within a week, sir. And disposal of DSC, sir. We have identified 6,439. Out of that, we have processed 5,820, sir. Unprocessed are 619, sir. We will complete verification of this and we will complete this work, sir, within 2 days, sir. Sir, with regard to geo coordinates of the polling stations, we have pending of longitude, sir, for 76 polling stations. It will be done today itself, sir. Sir, with regard to status of death data, sir, we have received from Registrar of Births and Deaths 6,408. Out of that, we verified 5,441, sir. Balance is 901, sir. So this will also be verified immediately within 2 days, sir, as per the schedule given by CEO, sir. Sir, with regard to the pending reports, sir, conduct of review meetings with EROs, AEROs and sharing of minutes already shared, sir, to the CEO office. Sir, with regard to action taken report on the status of death data also shared, sir. Appointment of AEROs, it is done, sir, completed in all the places, sir. Training for, with the VROs, AEROs, supervisors, it is completed in the month of August itself, sir. It is conducted twice, sir. Conducting of political parties meeting is scheduled for the 3rd of this October, sir. We will conduct it. We will also share all the information with regard to SSR to the political parties, sir, which is including the rationalization also, sir. పొట్టి శ్రీరాములు ఏరియా వైద్యశాలలో వికలాంగులకు, మానసిక రోగులకు వారి సమస్యను బట్టి వాళ్లకు పింఛను పెంపు పత్రాలను ఎమ్మెల్యే వర్మ చేతుల మీదుగా అందించడం జరిగింది. పత్రాలను అందుకున్న బాధితులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. బాపట్ల పట్టణం శ్రీ పొట్టి శ్రీరాములు ఏరియా వైద్యశాలలో జరిగిన కార్యక్రమంలో వికలాంగులకు, మానసిక రోగులకు, మూగవారికి, చెవిటివారికి ఇలా అనేక సమస్యలతో బాధపడుతున్న వారికి పింఛను పెంపు అర్హులందరికీ బాపట్ల పట్టణం ఏరియా వైద్యశాలలో ఎమ్మెల్యే నరేంద్ర వర్మ చేతుల మీదుగా వారందరికీ పత్రాలను అందజేయడం జరిగింది. అనంతరం వేగేష్ నరేంద్ర వర్మ మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ప్రభుత్వం ప్రతి ఒక్క పేదవాడిని గుర్తించి సాయం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని, దానికి నిదర్శనంగా ఈరోజు వికలాంగులకు పింఛను పెంపు కార్యక్రమం అని అన్నారు. ప్రజల సహకారంతోనే ప్రభుత్వంలో ఇంత గొప్ప పనులు చేయగలుగుతున్నామని, ప్రజలు తెలుగుదేశం పార్టీ మీద చూపించే ఆదరణతోనే రానున్న రోజుల్లో ప్రజలకు ఇంకా ఎంతో చేరువగా ఉండేలాగా ముందుకు వెళతామని పేర్కొన్నారు. ప్రజలే మనము, మనమే ప్రజలు అనే ఒక మంచి భావనతో తెలుగుదేశం పార్టీ ముందుకు వెళుతుందన్నారు. దీనికి ప్రజలందరూ పార్టీకి సహకారం అందించాలని, రానున్న రోజుల్లో ఇంకా మంచి పథకాలతో ప్రజల ముందుకు రావడానికి మీ అందరూ సహకారం అందించాలని నరేంద్ర వర్మ అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మొత్తం మనకి 4, 5, 6 తారీఖు క్యాంప్స్ జరిగినప్పుడు 42 మంది దాకా వచ్చారు. 28 మెంబర్స్ మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. 4 డాక్టర్స్, టీమ్ ఆఫ్ డాక్టర్స్ అనలైజ్ చేసి మనం 28 మెంబర్స్ బెనిఫిషియరీస్ ఐడెంటిఫై చేసాము. వీళ్ళందరికీ ఎన్హాన్స్డ్ పెన్షన్, ప్రజెంట్ వీళ్ళు వస్తున్న 6,000 పెన్షన్ నుంచి ఇప్పుడు ఈ అక్టోబర్ మంత్ నుంచి 15,000 పెన్షన్ తీసుకుంటారు. సార్ పెన్షన్ స్కీమ్
మ్యాక్సిమం పెన్షన్ ఎంత అయితే ఉందో 15,000 రూపాయలు ఇప్పటి నుంచి మీ కండిషన్స్ ప్రకారం మీకు సుమారుగా 21 మందికి ఈ నెల నుంచి 15,000 అయ్యేటట్టుగా ప్రభుత్వ పరంగా మీకు 100% చేస్తున్నది. అందులో భాగంగా ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళ డిపెండెంట్లుగా వచ్చిన మీకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈ ప్రభుత్వం ఇచ్చే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకంలో 15,000 మీరు గవర్నమెంట్ నుంచి పెన్షన్ తీసుకున్నందుకు మేమైతే మనస్ఫూర్తిగా ఆనందాన్ని వ్యక్తం చేస్తాం. మీరు రాబోయే రోజుల్లో ప్రభుత్వ పరంగా ఏదైతే మాకు ఇచ్చారో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద ఏదైతే మాకు ఇచ్చారో ఆ మాట, అలాగే ఏదైతే పెంచుతామో పెన్షన్ అని చెప్పారో ఆ మాట, అలాగే 1వ తారీఖు పెన్షన్ ఇస్తాము ఎట్టి పరిస్థితుల్లో ఇంటింటికి వచ్చి చెప్పారో ఆ మాట, ఈ 3 ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు చెల్లించుకున్నారు. ఆయన మాట చెల్లించుకున్నారు. మీ అందరి ఆశీస్సులతో మీరు కూడా ప్రభుత్వానికి చేయూతనివ్వాలని చంద్రబాబు నాయుడు గారు, ఆయన ప్రభుత్వం, ఆయన క్యాబినెట్, అలాగే ప్రజాప్రతినిధులుగా ఉన్న మేమందరం కూడా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని బాగా రన్ చేయాలని మీరు కూడా కోరుకోవాలి. ఆ కోరుకోవటమే మీ ఆశీస్సుల రూపంలో చంద్రబాబు నాయుడు గారికి ఆరోగ్యం కానివ్వండి, ఆనందం కానివ్వండి, మన కోసం కష్టపడే విధానం కానివ్వండి, ఆయన మరింత మనోబలాన్ని ఇవ్వాలి. మెయిన్ రోడ్లన్నీ డంపింగ్ యార్డుగా మారుస్తున్న ప్రజలు, వ్యాపారస్తులు వారి దగ్గర ఉన్న అధిక మొత్తం చెత్తను డంపింగ్ యార్డులో వేయకుండా ప్రజలు ప్రయాణించే రహదారి వెంట పడేయడంతో ఆ రహదారి మీద ప్రయాణించే ప్రజలకు దుర్వాసన ఎక్కువైపోతుందని ప్రజలు అంటున్నారు. బాపట్ల పట్టణం మున్సిపాలిటీ సిబ్బంది పట్టణంలో ఉన్న 34 వార్డుల్లో నుంచి చెత్తను సేకరించి మెడికల్ కాలేజీకి సమీపంలో ఉన్న డంపింగ్ యార్డులో చెత్తను పడేయడం జరుగుతుంది. కొంతమంది చిరు వ్యాపారులు మాత్రం వారి దగ్గర వస్తున్న చెత్తను మున్సిపాలిటీ ట్రాక్టర్లో వేయకుండా ఆ చెత్తను తెచ్చి డంపింగ్ యార్డు సమీపంలో ఉన్న మెయిన్ రోడ్ల వెంబట వేయడంతో రోడ్ల మీద ప్రయాణించే ప్రయాణికులకు, బాటసారులకు తీవ్రమైన దుర్వాసన వెదజల్లుతుందని, దీనివల్ల అలాగే సాయంత్రం పూట సీనియర్ సిటిజన్స్ వాకింగ్ కోసం ఆ మెయిన్ రోడ్ల మీదకి వెళ్లినప్పుడు రోడ్ల వెంబడి పోసిన చెత్తతో దుర్వాసన ఎక్కువైపోతుందని, డంపింగ్ యార్డు పక్కనే ఉన్న చిరు వ్యాపారులు వాళ్ల దగ్గర వచ్చే చెత్తను తెచ్చి ఇలా రోడ్ల వెంబట పడేయడం పద్ధతి కాదు అని, దీనివల్ల ప్రయాణికులకు కూడా తీవ్రమైన ఇబ్బంది కలుగుతుందని సీనియర్ సిటిజన్స్ అంటున్నారు. వ్యాపారాలు చేసుకునేవారు చెత్తను తెచ్చి రోడ్ల వెంట పారబోయకుండా మున్సిపాలిటీ ట్రాక్టర్ కానీ డంపింగ్ యార్డులో కానీ పారబోసే విధంగా మున్సిపాలిటీ వారు కౌన్సిలింగ్ ఇచ్చే చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. శాసనసభ్యులు నరేంద్రవర్మ బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు ఆయనకు పలు సమస్యలపై ఫిర్యాదులు అందజేశారు. ఎమ్మెల్యే నరేంద్రవర్మ వెంటనే స్పందించి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ బాపట్ల నియోజకవర్గ సమన్వయకర్త నామన వెంకట శివనారాయణ, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రోడ్ల మీద మురికి నీరు ప్రవహించడంతో బాపట్ల మున్సిపాలిటీ సిబ్బంది, అధికారులు పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు వాపోతున్నారు. బాపట్ల పట్టణం పటేల్ నగర్ 4వ లైన్లో సిమెంట్ రోడ్డు మీద పారుతున్న మురుగునీరును చూసి మున్సిపాలిటీ శానిటరీ సిబ్బందిని ప్రజలు తిట్టుకుంటున్నారు. దీనికి కారణం శానిటరీ సిబ్బంది డైలీ కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నా సరే మురికి నీరు ఎక్కడి నుంచి వస్తుందో తెలియకుండా వస్తుందని అక్కడ నివసిస్తున్న ప్రజలు అంటున్నారు. ఇదంతా ఏంటి అని శానిటరీ సిబ్బంది వచ్చి చూడకపోవడం వలన అక్కడ ఉన్న షాపుల ముందు సైడ్ కాలువలను మూసివేసి ఉండడంతో అక్కడ చెత్త పేరుకుపోవడం వల్ల ఇలా మురికి నీరు నిలబడి బయటకు వస్తుందని, దయచేసి మున్సిపాలిటీ వారు అక్కడ ఉన్న బండలను తొలగించి మురికి నీరు నిల్వ ఉండకుండా చూడాలని స్థానికులు మున్సిపాలిటీ వారిని కోరుతున్నారు. బాపట్ల నియోజకవర్గం కర్లపాలెం గ్రామంలోని రామమందిరంలో తిరుమల శ్రీవారి లడ్డూ విషయంలో జరిగిన అపరాధానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జనసేన పార్టీ వీర మహిళల ఆధ్వర్యంలో శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో దీపారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల జనసేన పార్టీ సమన్వయకర్త నామన వెంకట శివనారాయణ, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. బాపట్ల పట్టణం విజయలక్ష్మీపురంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని పట్టణంలో తెల్లవారుజాము నుంచి అధికారులు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఎమ్మెల్యే వేగేశ్న నరేంద్రవర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వత్సవాయి నర్సరాజు తదితరులు పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంక్షిప్త సవరణ ఓటర్ల జాబితా తయారీకి అభ్యంతరాల స్వీకరణ పరిశీలన పక్కాగా ఉండాలి. ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ సీఈఓ వివేక్ యాదవ్. ఆంధ్ర రాష్ట్ర అవతరణలో బాపట్ల అద్భుతమైన పాత్రను పోషించింది. ఫోరం ఫర్ బెటర్ కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు. హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలను నడపాలి. బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.